వెల్కమ్ బ్యాక్ నాన్న. మరి ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ మనం ముందు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఏం మాట్లాడతామంటే అండి, ఇది మనకి ఎకో సిస్టమ్ సంబంధించి వీడియో నెంబర్ 3 అండి. ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఎకో సిస్టమ్ సంబంధించి వీడియో నెంబర్ 3. ఓకేనా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మరి ఎకో సిస్టంలోనే మనం ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి, కొన్ని కాంపోనెంట్స్. అందులోని ఏబయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా. ఏంటన్నా ఏబయోటిక్ కాంపోనెంట్స్, చాలా జాగ్రత్తగా వినండి. ఏబయోటిక్ కాంపోనెంట్స్లోనే మొదటిగా మనం ఏ ఫ్యాక్టర్ చెప్పుకున్నాం? టెంపరేచర్. మొదటి ఫ్యాక్టర్ ఏమనుకున్నాం? టెంపరేచర్ అంటే ఏంటి అంటే ఉష్ణోగ్రత, అంతేనా కాదా? టెంపరేచర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రత, ఇదే కదా మనకు మొదటిది. మరి ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటి అంటే, మరి టెంపరేచర్ గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, జంతువుల యొక్క ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో, అంటే శరీరానికి సంబంధించి జీవక్రియలు ఏవైతున్నాయో, ఈ శరీరానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రభావితం చేసేది టెంపరేచర్. అదేవిధంగా ఈ ఫిజియలాజికల్ యాక్టివిటీస్కి ఉదాహరణగా మనం తీసుకుంటే రీప్రొడక్షన్. ఈ ప్రత్యుత్పత్తి అనేది ఏదైతే ఉందో, ఈ ప్రత్యుత్పత్తి కూడా జీవుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ప్రత్యుత్పత్తి ఒకటి. ఈ ప్రత్యుత్పత్తిని కూడా ప్రభావితం చేసేది ఉష్ణోగ్రతగా మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకేనా. అయితే జనరల్గా ప్రజెంట్ నేల మీద ఉన్నటువంటి జీవులు, ఓకేనా, మన భారతదేశంలో ఉన్నాం కదా, అంతేనా కదా. సో మనం భారతదేశంలోనే ఉన్నాం, ఓకేనా. సో నేనేమంటానంటే, సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి జీవుల యొక్క మనుగడకు కావాల్సినటువంటి సరాసరి ఉష్ణోగ్రత అంటే 10 degrees నుంచి 45 degrees సెల్సియస్గా మనం చెప్పొచ్చు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ టెంపరేచర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తానండి. నేల మీద టెంపరేచర్ అనేది పెరిగితే, గుర్తుపెట్టుకోండి, నేల మీద టెంపరేచర్ అనే ఉష్ణోగ్రత అనేది పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఆవిరి అనేది ఏదైతే ఉందో, ఈ ఆవిరి యొక్క రేట్ కూడా పెరుగుతుంది, అంతేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ చెరువులో నీళ్ళు ఉన్నాయండి, ఇక్కడ ఉష్ణోగ్రత అనేది 45 degrees ఉన్నది, ఓకేనా. ఇక్కడ 45 నుంచి 50 అయింది. నీరు అనేది, నీటి ఆవిరి ఏమవుతుందండి జనరల్గా? ఈ నీటి ఆవిరి యొక్క రేటు పెరుగుతుంది లేదా? పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడతాయి లేదా? సో అంటే పైకి వెళ్ళి ఏం ఏర్పడతాయండి? మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడే కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎవాపరేషన్ అంటే నీటి ఆవిరి రేట్ అనేది ఏదైతే ఉందో, ఆ రేట్ అనేది పెరుగుతూ ఉంది. రేటు పెరిగిందంటే కారణం ఏంటి? ఉష్ణోగ్రత పెరిగింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇది టెంపరేచర్ సంబంధించినటువంటి ఫ్యాక్టర్. మరి తర్వాత ఫ్యాక్టర్ ఏం డిస్కస్ చేద్దాం అంటే, టెంపరేచర్ తర్వాత లైట్ అనే ఒక ఫ్యాక్టర్. టెంపరేచర్ తర్వాత ఏంటమ్మా? లైట్ అనే ఒక ఫ్యాక్టర్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లైట్ అంటే ఏంటంటే, సాధారణంగా జీవులు అనేవి ఏవైతున్నాయో, అంటే ఆర్గానిజమ్స్, జీవులు అనేవి ఏవైతున్నాయో, ఈ జీవులు సాధారణంగా మొక్కల మీద ఆధారపడుతూ ఉంటాయి, అవునా. ప్లాంట్స్ మీద ఆధారపడుతుంటాయి. ప్లాంట్స్ దేని మీద ఆధారపడతాయి? కాంతి మీద ఆధారపడతాయి. కాంతి మీద ఆధారపడుతూ ఉంటాయి కదా. కాంతి మీద ఎట్లా ఆధారపడతాయండి? ఫోటోసింథసిస్, ఓకేనా. ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక పిలుస్తున్నటువంటి ఈ పద్ధతి ద్వారా మొక్కలు అనేవి ఆహారం తయారు చేసుకుంటాయి. మీకు తెలుసు కదా, మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ 6 CO2 తీసుకుంటాయి. అదేవిధంగా వాటర్ని తీసుకుంటే 6 H2O. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, అంటే సూర్యకాంతి సమక్షంలోనే ఎనర్జీ తయారు చేసుకుంటాయి. సన్లైట్ మరియు పత్రాల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్, మరి రెండిట్లో ఉపయోగించుకుని మొక్కలు ఏం తయారు చేసుకుని? గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. అదే C6H12O6. మరి మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తే 6O2 ప్లస్ దాంతోపాటుగా మనకి మొక్కలు అనేవి వాటర్ని కూడా కొంత వేపర్ పోతూ ఉంటాయి, 6H2Oగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇలా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అనమాట. అదేవిధంగా మన ఇంకోటి ఏంటి అంటే, మనకి కాంతి అనేది ఎలా ప్రభావితం చూపిస్తుంది, మొక్కల మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటే, సాధారణంగా సీడ్స్ మొలకెత్తడంలోనే విత్తనాలు అనేవి సాధారణంగా సుప్తావస్థలో ఉంటాయి. సుప్తావస్థ అంటే ఏంటంటే హైబర్నేషన్ లేదా డార్మెన్సీ అంటారు. డార్మెన్సీ, విత్తనాలు మొలకెత్తకుండా ఉండిపోతాయి కదా. ఆ మొలకెత్తడానికి ఉపయోగపడిన కారకాల్లో అనేక కారకాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే కాంతి. సో అదేవిధంగా మొక్కలు అనేటివి శ్వాసక్రియ జరపాలన్నా కానీ కాంతి అవసరం. అదేవిధంగా మొక్కల్లోని నీరు అనేది
ఓకే, ఎవాపరేషన్ ఆవిరి అవ్వాలంటే మొక్కల్లో నీరు ఎలా అండి ఎవాపరేషన్ అవుద్ది? ట్రాన్స్పిరేషన్ అనే ఒక పద్ధతి ద్వారా. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి తెలుసు కదా, బాష్పోత్సేకం. బాష్పోత్సేకం అంటే ఏంటి? మొక్కల్లో నీరు అనేది మనకి స్టొమాటో పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవడాన్ని మనం ఏమని పిలుస్తాం? ట్రాన్స్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఫ్యాక్టర్. మరి తర్వాత ఫ్యాక్టర్ ఏంటంటే విండ్. తర్వాత ఫ్యాక్టర్ ఏంటి? విండ్ అంటే గాలి లేదా పవనం అంటారు. ఈ విండ్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటే కనుక, మరి ఈ గాలి యొక్క ప్రభావం అనేది సాధారణంగా ప్రత్యక్షంగా సాయిల్ ఎరోషన్కి కారణమవుద్ది. అంటే మృత్తికా క్షమక్షయం అంటే నేల అనేది ఏదైతే ఉందో, మంచి సారవంతమైనటువంటి నేల ఏదైతే ఉందో, ఈ సారవంతమైన నేల అనేది కొట్టుకుపోవడం. ఓకేనా? నెక్స్ట్ ఈ గాలి అనేది ఏదైతే ఉందో మొక్కల్లోని పాలినేషన్ జరుగుతుంది కదండి. పాలినేషన్ అంటే ఏంటండి? పాలినేషన్ అంటే ఏంటి? సాధారణంగా పరాగ సంపర్కం అంటారు చూసారా? పరాగ సంపర్కం అంటే ఏంటంటే ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగ రేణువులు, ఓకేనా, ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగ రేణువులు వాటిలో పొలిన్ గ్రెయిన్స్ అంటారు. అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరితే దాన్నే మనం ఏమనిపిస్తాం? పరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తాం. సో పరాగ సంపర్కంలో కూడా మనకి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఫ్యాక్టర్. తర్వాత మనకి హ్యూమిడిటీ అన్నాం. ఏమన్నామండి? హ్యూమిడిటీ. తర్వాత ఫ్యాక్టర్ ఏంటండి? హ్యూమిడిటీ. ఓకేనా? హ్యూమిడిటీ. మరి హ్యూమిడిటీ అంటే తెలుగులో ఏంటి? ఆర్ద్రత అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఆర్ద్రత అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఇది ఇక్కడ ఏంటంటే ఈ హ్యూమిడిటీ అనేది సాధారణంగా దేంతో కలిపి మనకు చెప్పవచ్చు అంటే ఎవాపరేషన్తో దాదాపుగా సమానం. ఓకే, హ్యూమిడిటీ అనేది ఏదైతుంది దాదాపుగా ఇది ఎవాపరేషన్తో సమానమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాతావరణంలోని ఆర్ద్రత లేదా హ్యూమిడిటీ అనేది ఎక్కడైతే లోగా ఉంటుందో, ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఏమవుద్దంటే అక్కడ ఎవాపరేషన్ ఆవిరి రేట్ అనేది ఏదైతే ఉందో ఆవిరి రేట్ అనేది హైగా అయిపోద్ది. ఏమవుతుందంటే ఆవిరి రేట్ అనేది హైగా అయిపోద్ది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తర్వాత మరొక ఫ్యాక్టర్ టోపోగ్రఫిక్ కండిషన్స్ అన్నాం కదా. టోపోగ్రఫీ అంటే నేల యొక్క తత్వం గురించి మనం అధ్యయనం చేస్తాం కదా, టోపోగ్రఫీ. ఓకేనా? టోపోగ్రఫీ అంటే ఏంటంటే మనకి ప్రధానంగా ఈ ఎకో సిస్టమ్ సంబంధించి ప్రభావితం చూపించే అంశాల్లోనే మౌంటైన్స్, ఆల్టిట్యూడ్ అంటే పర్వతాల ఎత్తు, అదేవిధంగా మనకేంటంటే ల్యాండ్ యొక్క ఎక్స్పాన్షన్. ఓకేనా? ఎక్స్పాన్షన్ ఆఫ్ ల్యాండ్, ఏదైనా ఎక్స్పాన్షన్ ఆఫ్ ల్యాండ్, నేల యొక్క విస్తీర్ణ, ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అంటే జీవులకి మనకి సాధారణంగా ఉన్నటువంటి ఈ ఫుడ్ సోర్సెస్, ఆహార వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరో వనరుగా మనం చెప్పొచ్చు అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనా? మరి ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు, ఓకేనమ్మా, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ అని క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఏమని చెప్పాలండి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినండి. కాంపోనెంట్స్. ఓకేనా? కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఓకేనా? కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ ఏం పెడతారని జాగ్రత్తగా వినండి. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకో సిస్టంలోని ప్రధానంగా బయోటిక్, ఏబయోటిక్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. ఏబయోటిక్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగారే అనుకోండి. ఏబయోటిక్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే నిర్జీవ కారకాలు ఎన్ని అంటే 7. ఒక 7లోని మొదటిగా ప్రభావితం చేసేది ఏంటండి? ఉష్ణోగ్రత అంటే టెంపరేచరు. ఓకే, టెంపరేచరు. తర్వాత తీసుకుంటే లైట్. టెంపరేచర్తో లైట్ చూపిస్తే కదా ప్రభావితం. లైట్ తర్వాత ప్రభావితం చూపించేది విండ్. విండ్ అంటే గాలి. ఓకేనా? గాలి తర్వాత మనకి ప్రభావితం చూపించేది ఇంకేమున్నాయండి? హ్యూమిడిటీ. ఇంకోటి ఏంటన్నా హ్యూమిడిటీ ఉంది. తర్వాత మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? టోపోగ్రఫిక్ కండిషన్స్. ఏదమ్మా టోపోగ్రఫిక్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత యాడాఫిక్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఏమున్నాయండి? యాడాఫిక్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఆహారపు వనరులు. దట్ మీన్స్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్. ఇలా రకరకాల కారకాలు అనేటివి మనకు ఉండడం జరిగిందనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు
గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. ఓకేనా? సో కేర్ఫుల్గా వీటిని గుర్తుపెట్టుకున్నామా? నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో బయోటిక్ కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నించదు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.